ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేసేది రెండు విషయాల్లో. అది టీమిండియా ఫైనల్ చేరి కప్పు గెలవడం. ఇక అంతకుముందు పాకిస్తాన్ తో జరిగే 9వ తేదీ మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా 9వ తేదీ జరిగే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుందా అనేది అభిమానుల ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ పై ఉగ్రముప్పు పొంచి ఉందనే వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి సమయంలో న్యూయార్క్ గవర్నర్ స్పందించాడు. ప్రజా భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రశాంతంగా మ్యాచ్లు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. న్యూయార్క్ వేదికగా 3 నుంచి 12 వరకు 9 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని న్యూయార్క్ గవర్నర్ తెలిపారు. ఈ వరల్డ్ కప్ మ్యాచ్లను అందరూ ఆస్వాదించేలా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని న్యూయార్క్ గవర్నర్ కాతి హోచుల్ వెల్లడించారు. ఇప్పటికైతే అంతా బాగానే ఉంది, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం అని గవర్నర్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్తాన్, యుఎస్ఏ, కెనడా జట్లతో తలపడనుంది. 5వ తేదీన ఐర్లాండ్, 9వ తేదీన పాకిస్తాన్, అలాగే 12వ తేదీన అమెరికాతో, ఇక 15వ తేదీన కెనడాతో మ్యాచ్ జరగనుంది. కనీసం 3 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సూపర్ 8 కు టీమిండియా చేరుకుంటుంది.